నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అఖండ 2'. బోయపాటి శ్రీని ఈ మూవీకి డైరెక్టర్. అయితే 'అఖండ' సినిమాకి సీక్వెల్‌గా 'అఖండ 2' అని అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాని గత కొన్ని రోజుల నుంచి కూడా సెప్టెంబర్ 25న థియేటర్‌లోకి వస్తుందని చెప్పి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. కానీ అదే రోజున సెప్టెంబర్ 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' కూడా వస్తుంది. దీంతో సెప్టెంబర్ 25న ఈ 2 సినిమాలు వస్తాయా? లేక ఒక సినిమాయే వస్తుందా? ఒక సినిమా వస్తే ఏ సినిమా వస్తుంది? ఇలాగా ఒక సస్పెన్స్ అయితే ఉండేది. అయితే నిన్న వినాయక చవితి సందర్భంగా 'ఓజీ' సినిమా నుంచి ఒక సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ సినిమా మనం చూసాం. అది గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు. ఒక నెల రోజుల ముందు నుంచి కూడా అడ్వాన్స్ టికెట్స్ ఓపెన్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు. ఆగస్టు 29న 'ఓజీ' ఓవర్‌సీస్‌లో ప్రీమియర్స్‌కి సంబంధించిన టికెట్ సేల్స్ బుకింగ్స్ ఓపెన్ చేయనున్నారు. అలాగే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. అలాగే నిన్న వినాయక చవితి సందర్భంగా సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. ఇలాగా 'ఓజీ' ప్రమోషన్స్‌లో దూకుడు చూపిస్తూ ప్రమోషన్స్‌లో స్పీడ్ అందుకుంది. దూసుకుంటూ వెళ్తుంది. కానీ 'అఖండ 2' నుంచి మాత్రం ఇప్పటివరకు ఆ సినిమా నుంచి ఒక గ్లింప్స్ తప్పితే దాని ఫస్ట్ సింగిల్ గానీ, అలాగే మళ్ళీ ఒక లేటెస్ట్ అప్డేట్ గానీ ఇప్పటివరకు ఏమీ రాలేదు. అయితే దీని ప్రకారం ఈ సెప్టెంబర్ 25న ఆ 2 సినిమాల్లో 'ఓజీ' మాత్రమే రాబోతుంది. 'అఖండ 2' రావటం లేదు అనేది కొంచెం క్లారిటీ అయితే వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే వినాయక చవితి సందర్భంగా ప్రస్తుతం సినిమాలు చేసినటువంటి సెట్స్ పై ఉన్న సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఏదో ఒకటి ఇవ్వడం జరిగింది. కానీ 'అఖండ 2' నుంచి ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు. ఇదే ఒక సాక్ష్యం అని చెప్పాలి. ఇదే ఒక హింట్ అని సెప్టెంబర్ 25న 'అఖండ 2' రాబోవడం లేదు. అందుకని వాళ్ళు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదని చెప్పి వార్తలైతే వస్తున్నాయని చెప్పాలి. అయితే ఈ సినిమాను ముందుగా సెప్టెంబర్ 25నే రిలీజ్ చేయాలని అనుకున్నారు. దీనికి సంబంధించి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అంతా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సెప్టెంబర్ 25న 'అఖండ 2' వస్తుందని చెప్పి ప్రచారం అయితే జరిగింది. అయితే చాలా మందికి డౌట్ ఉండేది. అటు పవన్ కళ్యాణ్, ఇటు బాలయ్య వీళ్ళిద్దరూ కూడా ఒకే ఆహ్, ప ప్రస్తుతం కూటమిలో ఉన్నారు. అటు రాజకీయంగాను, ఇటు సినిమా పరంగాను ఇద్దరి మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. ఆ మధ్య మనం చూసాం 'అన్‌స్టాపబుల్' టాక్ షోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం, వీళ్ళిద్దరూ కూడా ఎటువంటి సందడి చేశారో సంబంధించిన ఎపిసోడ్ ఎంత వైరల్ అయిందో కూడా మనం చూసాం. ఇలాంటి మంచి అనుబంధం ఉన్న ఇద్దరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటే రోజున సినిమాలు పోటీ పడరు. బాక్సాఫీస్ దగ్గర 'ఓజీ', 'అఖండ 2' పోటీ పడవు అని చెప్పి చాలామంది అనుకున్నారు. అలా అనుకున్నట్టుగానే ఈ 'ఓజీ' అలాగే 'అఖండ 2' 2 పోటీ పడట్లేదని చెప్పి ప్రస్తుతం చూస్తున్నట్టు పరిస్థితిని బట్టి అయితే అర్థం చేసుకోవచ్చు. ఎంచేతంటే వినాయక చవితి సందర్భంగా ఖచ్చితంగా 'అఖండ 2'కి సంబంధించి ఏదో ఒక అప్డేట్ వస్తుంది. అలాగే కొత్త రిలీజ్ డేట్ గానీ, లేకపోతే సెప్టెంబర్ 25నే వస్తుందని గానీ, ఏదో ఒక కన్ఫర్మేషన్ గానీ, ఏదో ఒక అప్డేట్ ఇస్తారనుకున్నారు. కానీ దాని నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు. అందుచేత ఖచ్చితంగా 'ఓజీ'కి సంబంధించి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. అందుచేత 'ఓజీ' సెప్టెంబర్ 25 ఖచ్చితంగా వస్తుంది. 'అఖండ 2' మాత్రం సెప్టెంబర్ 25న రాదు అనేది ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పి వార్తలైతే వస్తున్నాయని చెప్పాలి. మరి 'అఖండ 2' సెప్టెంబర్ 25న రాకపోతే మరి ఎప్పుడు వస్తది అనంటే, ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం డిసెంబర్ 5న 'ది రాజసాబ్' సినిమా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ సినిమాని సంక్రాంతికి పోస్ట్‌పోన్ చేసే ఆలోచనలో ఉన్నారు. అందుచేత డిసెంబర్ 5న ఏదైతే ప్రభాస్ 'రాజాసాబ్' సినిమాని రిలీజ్ చేయాలనుకున్నారో ఆ డేట్‌కి 'అఖండ 2' రాబోతుందని చెప్పి వార్తలైతే వస్తున్నాయి. అంటే దీనికి షూటింగ్ వరకు దాదాపు షూటింగ్ కంప్లీట్ అయింది. ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. మరోవైపు ప్యాచ్ వర్క్ జరుగుతుంది. సెప్టెంబర్ 25న రిలీజ్ చేయాలనుకుంటే రిలీజ్ చేయొచ్చు. కానీ దీనిలో ఎక్కువ గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ ఉంది. అలాగే వీఎఫ్ఎక్స్ ఇదంతా కూడా వర్క్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. కంగారుగా హడావుడిగా ఈ సెప్టెంబర్ 25న రిలీజ్ చేయడం కన్నా డిసెంబర్ 5న రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే 'అఖండ 2'ని డిసెంబర్‌కి షిఫ్ట్ చేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఇలా షిఫ్ట్ చేయడానికి మరో కారణం కూడా ఏంటంటే 'అఖండ' సినిమా డిసెంబర్ ఫస్ట్ వీక్‌లోనే రిలీజ్ అయింది. అది ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో, ఎంత విజయం సాధించో మనం చూసాం. ఫస్ట్ టైం బాలయ్య ఒక అఘోర గెటప్‌లో 'అఖండ' సినిమాలో నటించినప్పుడు నిజంగా అఘోర పాత్రలో బాలయ్య అని అన్నప్పుడు ఎలా ఉంటుందో, ఆ పాత్ర ఆయనకి సెట్ అవుతుందో లేదో, ఆ గెటప్ ఎలా ఉంటుందో అని చాలా డౌట్స్ ఎలా ఉండేవి. చాలా రకరకాల గెటప్స్, చాలా ప్లాన్స్ చేసిన తర్వాత ఫైనల్‌గా ఇప్పుడు 'అఖండ'లో మనం చూసినటువంటి గెటప్‌ని అయితే ఫైనల్ చేశారు. అంటే చాలా ఒరిజినల్‌గా ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని, చాలా రకరకాల గెటప్స్, స్కెచెస్ చేసి ఆ తర్వాత ఫైనల్‌గా ఆ గెటప్‌లో ఫైనల్ చేశారు. అది చాలా బాగా సెట్ అయింది. ఇంకా ఇందులో కూడా ఇప్పుడు 'అఖండ 2'లో కూడా ఆ గెటప్‌ను కూడా చాలా డిఫరెంట్‌గా మనం చూసాం. ఎలాగైతే 'అఖండ'లో ఉందో అలాగే అంతకు మించి అన్నట్టుగా రెండో క్యారెక్టర్‌ని కూడా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు. అయితే డిసెంబర్‌లో వచ్చిన 'అఖండ' సినిమా సక్సెస్ అవ్వడంతో అదే సెంటిమెంట్‌గా కూడా వర్కౌట్ అవుద్దనే ఉద్దేశంతోనే సెప్టెంబర్ 25న రావాల్సిన 'అఖండ 2'ని డిసెంబర్‌కి షిఫ్ట్ చేశారని చెప్పి వార్తలైతే వస్తున్నాయి. ఇంకా అఫీషియల్‌గా కన్ఫర్మేషన్ రాలేదు గానీ,
అఖండ 2 సెప్టెంబర్ 25న రావడం లేదు, డిసెంబర్కి పోస్ట్ పోన్ అయిందన్నది మాత్రం ఇండస్ట్రీలో ఇన్సైడ్ వర్గాల్లో అయితే గట్టిగా వినిపిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అంటే డేట్ ఫైనల్ చేయవలసి ఉంది. అది డేట్ అంటే రాజాసాబ్ కూడా దాని సంక్రాంతిలో ఏ డేట్ అన్నది దానికి ఫైనల్ అవ్వాలి. అలాగే అప్పుడు రాజాసాబ్ సంక్రాంతికి షిఫ్ట్ అయితే అఖండ సెప్టెంబర్ 25 రావాల్సిన అఖండ 2 డిసెంబర్ 5కి షిఫ్ట్ అవుతుందని చెప్పి ప్రచారం అయితే జరుగుతోంది. ఇందులో ముఖ్యంగా బాలయ్య అలాగే బోయపాటి వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే మనం చూసాం గతంలో ఇప్పటివరకు. సింహ, అలాగే లెజెండ్, అలాగే అఖండ ఈ 3 సినిమాలు ఈ కాంబినేషన్లో వచ్చినాయి. ఈ 3 సినిమాలు కూడా ఒక సినిమాని మించి మరొకటి అద్భుతమైన విజయాన్ని సాధించాయి. అందుకనే వీళ్ళిద్దరి కాంబినేషన్లో బాలయ్య బోయపాటి కాంబినేషన్లో సినిమా అంటే అది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అనేటువంటి టాక్ని అనేటువంటి నమ్మకాన్ని అటు ఆడియన్స్లోను అటు ఇండస్ట్రీలోను కూడా ఈయన ఈ కాంబినేషన్ ఏర్పాటు చేసింది, క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ జనరేషన్లో బాలయ్యని అభిమానులు కోరుకున్నట్టుగా ఎలా చూపించాలి, ఆయనని ఎలా చూపిస్తే ఆ ఫ్యాన్స్ అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, అలాగే ఆడియన్స్ అవ్వచ్చు బాగా చూస్తారన్నది బాగా స్టడీ చేసి బోయపాటి బాలయ్యను సరికొత్తగా ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలకి డిఫరెంట్గా ఉండేలాగా ఆయన డిజైన్ చేస్తున్నారు, ఎంతో శ్రద్ధ చేస్తున్నారు. అందుకనే ఆయన సినిమాలు ఈ కాంబినేషన్ వచ్చిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్స్ సాధించాయి. ఇప్పుడు రాబోతున్న అఖండ 2 కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఇది 4వ సినిమా. ఈ సినిమా కూడా అంచనాలకు మించి ఉంటుంది. అలాగే సింహ, లెజెండ్, అఖండ ఈ 3 సినిమాలకి మించిన విజయాన్ని సాధించేలాగా ప్లానింగ్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. ఈ సినిమాని ఇప్పటివరకు బాలయ్య సినిమాలు ఒక తెలుగు రాష్ట్రాల్లో అవచ్చు, ఇక్కడ సౌత్కే పరిమితమైనవి. కానీ ఇప్పుడు ఈ సినిమాని ఒక పాన్ ఇండియా రేంజ్లో, నార్త్ కూడా ఒక పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయడానికి అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇది ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. బాలయ్య సినిమాని ఒక పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తుండడం నిజంగానే విశేషమని చెప్పాలి. ఎందుకంటే భగవంత్ కేసరి సినిమాని ఒక పాన్ ఇండియా మూవీగా చేయాలని అనుకున్నారు. కానీ ఆ సినిమా కొన్ని కారణాల వలన ఆ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయడం కుదరలేదు. ఆ తర్వాత డాకు మహారాజ్ కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తారేమో అని వార్తలు అయితే వచ్చినాయి, కానీ అది కూడా కుదరలేదు. ఇప్పుడు ఈ సినిమాని అంటే అఖండ సినిమా 2ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయడానికి అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఒక డివోషనల్ టచ్ ఉన్న మూవీ ఇది. యాక్షన్, ఒకవైపు యాక్షన్ ఉంటేనే బాలయ్య అంటేనే ఒక యాక్షన్, అలాగే ఆ యాక్షన్ ఉంటూనే ఒక డివోషనల్ టచ్తో ఉన్న ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. అఖండ చూసాం మనం, అందులో ఒకవైపు యాక్షన్ మరోవైపు డివోషనల్ ఈ రెండింటిని మిక్స్ చేసి అఖండాని సినిమాని అద్భుతంగా తెరకెక్కించి అందరి చేత అభినందనలు అందుకున్నాడు మన బోయపాటి. ఆయన ఈ సినిమాను కూడా అఖండ 2ను కూడా అటు యాక్షన్ ఇటు డివోషనల్ రెండాటిని మిక్స్ చేసి ఇప్పుడు ఒక సరికొత్త కథతో రాబోతున్నారు. ఇది ఈ మధ్య మనం చూసాం పాన్ ఇండియా అటు నార్త్ సైడ్ డివోషనల్ టచ్తో ఉన్న సినిమాలకి ఒక బ్రహ్మరథం పడుతున్నారని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఒక సరికొత్త ట్రెండ్, ఒక రెగ్యులర్ స్టోరీ కాకుండా ఏదైనా ఒక యాక్షన్ మూవీ అవ్వచ్చు, ఒక లవ్ స్టోరీ అవ్వచ్చు, ఏ సినిమానైనా సరే ఒక దానికి డివోషనల్ టచ్ ఇస్తే ఆ సినిమా ఖచ్చితంగా ఆడియన్స్కి మరింత చేరువ అవుతుంది అన్నది ఇప్పుడు మనం గతంలో ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో చూసాం. అందుకనే మేకర్స్ అవ్వచ్చు, అలాగే రైటర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అందరూ కూడా ఒక మామూలు కథనికి ఒక డివోషనల్ టచ్ ఇచ్చి అద్భుతమైన ఒక సరికొత్త కథగా ప్రజెంట్ చేస్తున్నారు. ఇలా ప్రజెంట్ చేసిన కథలు, అలాగే ఇలా ప్రజెంట్ చేసిన సినిమాలు అటు నార్త్ సైడ్ బాలీవుడ్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు కూడా అదే తరహా జోనర్లో అదే తరహా కథతో వస్తున్నట్టు అఖండ 2 పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ అఖండ 2 పాన్ ఇండియా మూవీగా అందరి అంచనాలను అందుకుంటుంది. వీరి కాంబినేషన్లో ఉన్న సెంటిమెంట్కు తగ్గట్టుగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధిస్తుందని చెప్పి అంచనాలు అయితే ఉన్నాయి. అది ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం అవ్వచ్చు, అదే ఇప్పుడు ఇచ్చిన వినాయక చవితికి ఎటువంటి అప్డేట్ కూడా రాకపోవడంతో